హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీషులో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఎప్పుడు వస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అని ఇలా అడగాలి. వెన్ ఆర్ దే కమింగ్, వెన్ ఆర్ దే కమింగ్. అప్పుడు వాళ్ళు రేపు వస్తున్నారు అని ఇలా చెబుతారు. దే ఆర్ కమింగ్ టుమారో, దే ఆర్ కమింగ్ టుమారో. పుట్టినరోజు పార్టీ ఎప్పుడో తెలుసుకోవడానికి నీ పుట్టినరోజు పార్టీ ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈజ్ యువర్ బర్త్డే పార్టీ, వెన్ ఈజ్ యువర్ బర్త్డే పార్టీ. అప్పుడు నా పుట్టినరోజు పార్టీ శనివారం నాడు అని ఇలా చెప్తారు. మై బర్త్డే పార్టీ ఈజ్ ఆన్ సాటర్డే, మై బర్త్డే పార్టీ ఈజ్ ఆన్ సాటర్డే. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సెలవు ఎప్పుడుందో తెలుసుకుంటాం కదా. తదుపరి సెలవు ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈజ్ ద నెక్స్ట్ హాలిడే, వెన్ ఈజ్ ద నెక్స్ట్ హాలిడే. అప్పుడు తదుపరి సెలవు 2 వారాల్లో ఉంది అని ఇలా చెప్తారు. ద నెక్స్ట్ హాలిడే ఈజ్ ఇన్ 2 వీక్స్, ద నెక్స్ట్ హాలిడే ఈజ్ ఇన్ 2 వీక్స్. ఎవరిదైనా పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకోవడానికి మీ పుట్టినరోజు ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, వెన్ ఈజ్ యువర్ బర్త్డే. అప్పుడు నా పుట్టినరోజు నవంబర్లో అని ఇలా చెప్తారు. మై బర్త్డే ఈజ్ ఇన్ నవంబర్, మై బర్త్డే ఈజ్ ఇన్ నవంబర్. క్లాసెస్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నీకు సోమవారం క్లాసెస్ ఉన్నాయా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ క్లాసెస్ ఆన్ మండే, డూ యూ హ్యావ్ క్లాసెస్ ఆన్ మండే. అప్పుడు అవును, నాకు సోమవారం క్లాసెస్ ఉన్నాయి అని ఇలా చెబుతారు. ఎస్, ఐ హ్యావ్ క్లాసెస్ ఆన్ మండే, ఎస్, ఐ హ్యావ్ క్లాసెస్ ఆన్ మండే. ఎవరైనా ఎప్పుడు పుట్టారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు పుట్టావు అని ఇలా అడగాలి. వెన్ వర్ యు బోర్న్, వెన్ వర్ యు బోర్న్. అప్పుడు నేను 1995లో పుట్టాను అని ఇలా చెప్తారు. ఐ వాజ్ బోర్న్ ఇన్ 1995, ఐ వాజ్ బోర్న్ ఇన్ 1995. ఎప్పుడు పట్టభద్రులయ్యారో తెలుసుకోవడానికి మీరు ఏ సంవత్సరం పట్టభద్రులయ్యారు అని ఇలా అడగాలి. వాట్ ఇయర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్, వాట్ ఇయర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్. అప్పుడు నేను 2015లో పట్టభద్రుడయ్యాను అని ఇలా చెప్తారు. ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2015, ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2015. ఎవరికైనా మొదటి ఉద్యోగం ఎప్పుడొచ్చిందో తెలుసుకోవడానికి నీకు నీ మొదటి ఉద్యోగం ఏ సంవత్సరంలో వచ్చింది అని ఇలా అడగాలి. వాట్ ఇయర్ డిడ్ యు గెట్ యువర్ ఫస్ట్ జాబ్, వాట్ ఇయర్ డిడ్ యు గెట్ యువర్ ఫస్ట్ జాబ్. అప్పుడు నాకు 2017లో మొదటి ఉద్యోగం వచ్చింది అని ఇలా చెప్తారు. ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ ఇన్ 2017, ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ ఇన్ 2017. వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి మీకు ఏ సంవత్సరంలో వివాహం జరిగింది అని ఇలా అడగాలి. వాట్ ఇయర్ డిడ్ యు గెట్ మ్యారీడ్, వాట్ ఇయర్ డిడ్ యు గెట్ మ్యారీడ్. అప్పుడు నాకు 2020లో వివాహమైంది అని ఇలా చెప్తారు. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2020, ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2020. అలాగే మన స్నేహితుడి వాళ్ళ అన్నయ్య ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకోవడానికి మీ అన్నయ్య ఎక్కడ పనిచేస్తున్నాడు అని ఇలా అడగాలి. వేర్ డస్ యువర్ ఎల్డర్ బ్రదర్ వర్క్, వేర్ డస్ యువర్ ఎల్డర్ బ్రదర్ వర్క్. అప్పుడు అతను బ్యాంకులో పనిచేస్తున్నాడు అని ఇలా చెప్తారు. హీ వర్క్స్ ఎట్ ఏ బ్యాంక్, హీ వర్క్స్ ఎట్ ఏ బ్యాంక్. నిన్న ఏ సినిమా చూశారో తెలుసుకోవడానికి నిన్న రాత్రి నువ్వు ఏ సినిమా చూశావు అని ఇలా అడగాలి. వాట్ మూవీ డిడ్ యూ వాచ్ లాస్ట్ నైట్, వాట్ మూవీ డిడ్ యూ వాచ్ లాస్ట్ నైట్. అప్పుడు నేను కామెడీ సినిమా చూశాను అని
ఇలా చెప్తారు. ఐ వాచ్డ్ ఏ కామెడీ మూవీ. ఐ వాచ్డ్ ఏ కామెడీ మూవీ. ఎవరైనా మంచి బట్టలు ధరిస్తే వాళ్ళు ఎక్కడ కొన్నారో తెలుసుకోవడానికి నువ్వు బట్టలు ఎక్కడ కొంటావు అని ఇలా అడగాలి. వేర్ డూ యూ బై క్లోత్స్? వేర్ డూ యూ బై క్లోత్స్? అప్పుడు నేను బట్టలు ఆన్లైన్లో కొంటాను అని ఇలా చెప్తారు. ఐ బై దెమ్ ఆన్లైన్. ఐ బై దెమ్ ఆన్లైన్. ఎవరైనా కొత్త కారులో వెళుతూ కనిపిస్తే అతను కొత్త కారు కొన్నాడా అని ఇలా అడగాలి. హ్యాస్ హీ బాట్ ఏ న్యూ కార్? హ్యాస్ హీ బాట్ ఏ న్యూ కార్? అప్పుడు అవును, అతను గత నెలలో కొన్నాడు అని ఇలా చెప్తారు. ఎస్, హీ జస్ట్ బాట్ వన్ లాస్ట్ మంత్. ఎస్, హీ జస్ట్ బాట్ వన్ లాస్ట్ మంత్. ఎవరికైనా మన స్నేహితుడిని కలవమని చెప్పినప్పుడు వాళ్ళు కలిశారో లేదో తెలుసుకోవడానికి మీరు నా స్నేహితుడిని కలిశారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ మెట్ మై ఫ్రెండ్? హ్యావ్ యూ మెట్ మై ఫ్రెండ్? అప్పుడు లేదు, నేను ఇంకా కలవలేదు అని ఇలా చెప్తారు. నో, ఐ హ్యావెంట్ ఎట్. నో, ఐ హ్యావెంట్ ఎట్. ఎవరైనా దుకాణానికి వెళ్ళేసరికి దుకాణం తెరిచి ఉందో లేదో తెలుసుకోవడానికి నువ్వు అక్కడికి వెళ్ళేసరికి దుకాణం తెరిచి ఉందా అని ఇలా అడగాలి. వాజ్ ద స్టోర్ ఓపెన్ వెన్ యూ గాట్ దేర్? వాజ్ ద స్టోర్ ఓపెన్ వెన్ యూ గాట్ దేర్? అప్పుడు లేదు, తెరవలేదు అని ఇలా చెప్తారు. నో, ఇట్ వాజంట్ ఓపెన్డ్. నో, ఇట్ వాజంట్ ఓపెన్డ్. కొందరు చిన్నపిల్లలు రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోరు కదా, పాప రాత్రంతా నిద్రపోయిందా అని ఇలా అడగాలి. హ్యాడ్ ద బేబీ స్లెప్ట్ త్రూ ద నైట్? హ్యాడ్ ద బేబీ స్లెప్ట్ త్రూ ద నైట్? అప్పుడు లేదు, పాప నిద్రపోలేదు అని ఇలా చెప్తారు. నో, ద బేబీ హ్యాడెంట్ స్లెప్ట్ త్రూ. నో, ద బేబీ హ్యాడెంట్ స్లెప్ట్ త్రూ. ఎవరైనా సినిమా చూశారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళు ఆ సినిమా చూశారా అని ఇలా అడగాలి. హ్యావ్ దే సీన్ దట్ మూవీ? హ్యావ్ దే సీన్ దట్ మూవీ? అప్పుడు అవును, వాళ్ళు గత వారాంతంలో చూశారు అని ఇలా చెప్తారు. ఎస్, దే సా ఇట్ లాస్ట్ వీకెండ్. ఎస్, దే సా ఇట్ లాస్ట్ వీకెండ్. ఎవరైనా లైబ్రరీలో చదువుతారో లేదో తెలుసుకోవడానికి నువ్వు లైబ్రరీలో చదువుతావా అని ఇలా అడగాలి. డూ యూ రీడ్ ఇన్ ద లైబ్రరీ? డూ యూ రీడ్ ఇన్ ద లైబ్రరీ? అప్పుడు అవును, నేను తరచుగా లైబ్రరీలో చదువుతుంటాను అని ఇలా చెప్తారు. ఎస్, ఐ రీడ్ ఇన్ ద లైబ్రరీ ఆఫెన్. ఎస్, ఐ రీడ్ ఇన్ ద లైబ్రరీ ఆఫెన్. ఏదైనా విషయం చెప్పారో లేదో తెలుసుకోవడానికి ఈ విషయం ఆమె నీకు చెప్పిందా అని ఇలా అడగాలి. డిడ్ షీ టెల్ యూ దిస్? డిడ్ షీ టెల్ యూ దిస్? అప్పుడు అవును, ఆమె చెప్పింది అని ఇలా చెప్తారు. ఎస్, షీ డిడ్. ఎస్, షీ డిడ్. ఆఫీసు నుండి ఇంటికి ఎన్ని గంటలకు వస్తారో తెలుసుకోవడానికి మీరు ఇంటికి ఎన్ని గంటలకు వస్తారు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డూ యూ కమ్ హోమ్? వాట్ టైమ్ డూ యూ కమ్ హోమ్? అప్పుడు నేను సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తాను అని ఇలా చెప్తారు. ఐ కమ్ హోమ్ ఎట్ 5 PM. ఐ కమ్ హోమ్ ఎట్ 5 PM. అల్పాహారం చేయడం పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ అల్పాహారం పూర్తి చేశారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్? అప్పుడు ఇంకా అల్పాహారం తింటూ ఉంటే లేదు, కొంచెమే తిన్నాను అని ఇలా చెప్తారు. నో, ఐ హ్యావ్ ఓన్లీ హ్యాడ్ ఏ ఫ్యూ బైట్స్. నో, ఐ హ్యావ్ ఓన్లీ హ్యాడ్ ఏ ఫ్యూ బైట్స్. ఎవరైనా ఉదయమే వెళ్ళిపోయారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళు ఉదయం 8 గంటలకే ఇంటి నుండి వెళ్ళిపోయారా అని ఇలా అడగాలి. డిడ్ దే లీవ్ ద హౌస్ బై 8 AM? డిడ్ దే లీవ్ ద హౌస్ బై 8 AM? అప్పుడు అవును, వాళ్ళు ఉదయం 8 గంటలకు బయలుదేరారు అని ఇలా చెప్తారు. ఎస్, దే హ్యాడ్ లెఫ్ట్ బై 8 AM.
ఎస్, దే హ్యాడ్ లెఫ్ట్ బై 8 AM. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎప్పుడు బయలుదేరుతున్నామో తెలుసుకోవడానికి మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం అని ఇలా అడగాలి. వెన్ ఆర్ వి లీవింగ్? వెన్ ఆర్ వి లీవింగ్? అప్పుడు మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం అని ఇలా చెప్తారు. వీఆర్ లీవింగ్ నౌ. వీఆర్ లీవింగ్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.